అన్నట్టు చెప్పుడు మర్చినా ఏమనుకోకుండా ఇప్పుడు మనంగా ఒడిశా దిక్కు పోదాం. గంత దూరం ఎందుకవ్వా అంటారా? ఏం లేదుల్లా, అక్కడ జనాలకున్ను జీవాలకు తగ్ ఆఫ్ వార్ పంచాయతీ నడిచింది. మరి ఈ పంచాయతీలో ఎవరు గెలిచిర్రు, ఎవరు ఊరికిర్రు అది చూడాలి. మరి పారిపోర్రో. వామ్మో, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 30 ఏనుగులు ఒకటేసారి మీద పడితే ఎట్లుంటదోలా ఒక్కసారి ఊహించుకోరి. తలుసుకుంటా అంటేనే గజ్జం అంటాది కదా. ఇగో ఇడ చూడురు మరి. చూసిరా, ఇడొకటే కనబడుతుందా? వెనక చూడుర్రి, కడుము 29 ఏనుగులున్నాయి. ఇవి కట్టుకొని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక ఊరికొచ్చినాయి. పాపం వాటికి బాగా ఆకలి అవుతున్నట్టున్నది. ఇంకేమున్నది, ఊరి మీద పడ్డాయి. జనాలు ఒకటే ఏనుగు వచ్చింది అనుకుని దాన్ని బెదరగొడదామని చూసిరు. ఆ టెనక గిట్ల మంద కనబడుతూనే ఇక అక్కడ ఒక్కొక్కరు పీటీ ఉష లెక్క మారిపోయి ఉరుకుడు పెట్టిరు. ఇక ఏనుగులు జనాలను గెదిమి దొరికినట్టు కడుపు నిండా తిని అవతల పడ్డాయి. అదన్నట్టు ముచ్చట. కానీ ఈ ఊరి జనాలది ధైర్యమే అనుకోవాలోలా. గన్నిగనం ఏనుగులు మీద పడ్డా వాళ్ళు తప్పించుకున్నారంటే వాళ్ళ గుండె గట్టిదే కదా.